Hi students, how are you? Today I plan to explain you the main chapters of this course. మన ఈ ఇంగ్లీష్ కోర్సులో ముందుగా రిటన్ ఇంగ్లీష్ గురించి వివరించిన తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ చాప్టర్లకు వెళ్దాం. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయాలన్నా పలకాలన్నా మనకు రిటన్ ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి. అదేవిధంగా మన అభిప్రాయాల్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. గ్రామర్ ఆధారంగా నేర్చుకోవడం వల్ల బేసిక్ పాయింట్స్ తెలుస్తాయి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. Here given 5 chapters on silent letters, pronunciation, alphabets, written English and also spoken English. Okay, silent letters. ఇంగ్లీష్ పదాల్లోని కొన్ని లెటర్స్ను మనం పలకం, వాటిని సైలెంట్ చేస్తాం. వాటిని సులువైన పద్ధతిలో మనం తెలుసుకోవచ్చు. Here given 2 examples for reference. Suppose if take the letter R, this letter sometimes becomes silent because of some particular and fixed reasons. And next, the reason is if there is the absence of any vowel letter after the letter R, the letter must be silent. That is the main reason here. So here given some reasons. Okay, చూడమ్మా, ఇక్కడ R తర్వాత AEIOU ఉంది చూడండి. సో ఈ ఆర్ తర్వాత ఏఈఐఓయు అనే ఈ ఓవల్ లెటర్స్ రాకపోతే, ఆప్షన్స్ అయితే, ఈ ఆర్ అనే లెటర్ సైలెంట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కింద చూడండి. సో హియర్ గివెన్ గర్ల్. ఇన్ దిస్ వర్డ్ గర్ల్ ద ఆర్ ఈజ్ సైలెంట్ బికాస్ దెర్ ఈజ్ నో ఎనీ ఓవెల్ లెటర్ ఆఫ్టర్ ద లెటర్ ఆర్. ఆర్ తర్వాత ఓవెల్ లెటర్ లేదు చూడండి, కాన్సనెంట్ ఎల్ వచ్చింది కాబట్టి ఆర్ తర్వాత ఓవెల్ లేదు కాబట్టి గర్ల్ అనే పదంలో ఆర్ సైలెంట్ అవుద్ది. చూడండి, ఆ ప్రొనౌన్సియేషన్ నేను తెలుగులో రాశాను. ఇక్కడ గర్ల్ అంటారు ఫారినర్స్, మనమైతే గర్ల్ అంటాం, బట్ ఫారినర్స్ మాత్రం వెస్టర్న్ పీపుల్ మాత్రం ఏమంటారంటే గర్ల్ అని చదువుతారు కానీ గర్ల్ అని చదవరు. అలాగే నెక్స్ట్ ఆర్మీ. ఆర్ తర్వాత ఓవెల్ లెటర్ లేదు చూడండి, ఏఈఐఓయు అనే ఓవెల్స్ అనేవి లేవు, ఎం అనే కాన్సనెంట్ వచ్చింది కాబట్టి ఆర్ తర్వాత ఓవెల్ లేదు కాబట్టి ఆర్ సైలెంట్ అయింది. మనం ఆర్మీ అంటాం, ఓకే, ఇండియన్స్, మన ఇండియన్ యొక్క ప్రొనౌన్సియేషన్లో మాత్రం ఆర్ పలికేస్తాం మనం ఆర్మీ అని, బట్ ఫారిన్ పీపుల్ మాత్రం సైలెంట్ చేస్తారు దీన్ని. వాళ్ళు ఏమంటారంటే సింపుల్గా ఆర్మీ అంటారు. నెక్స్ట్ ఛార్జ్ అని మనం అంటాం, బట్ ఫారిన్ పీపుల్ మాత్రం ఛార్జ్ అంటారు, ఆర్ సైలెంట్ చేస్తారు ఎందుకంటే ఆర్ తర్వాత ఓవెల్ లెటర్ లేదు కాబట్టి. నెక్స్ట్ ఈ ఆర్ లాగే సి కూడా ఒకసారి చూద్దాం. సి సైలెంట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కింద రీజన్ ఇచ్చారు చూడండి. ఇఫ్ దర్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఎస్సిఈ ఆర్ ఎస్సిఐ ఆర్ ఎస్సివై ద లెటర్ సి షుడ్ బి సైలెంట్. అంటే ఎస్సిఐ కాంబినేషన్ కానీ ఎస్సిఈ కాంబినేషన్ కానీ ఎస్సివై కాంబినేషన్ కానీ వచ్చినప్పుడు ఈ సి అనే లెటర్ సైలెంట్ అవుతుంటుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అనే మాట వచ్చింది, ఆ సైన్స్లో చూడమా రెడ్ కలర్లో నేను సిని నేను హైలైట్ చేశాను. సైన్స్, దాన్ని స్కైన్స్ అంటారు, ఏమంటారు సైన్స్ అంటారు ఎందుకంటే ఎస్సిఐ కాంబినేషన్ కాబట్టి. నెక్స్ట్ సీన్, సీన్ అని చూడండి, ఎస్సిఈ కాంబినేషన్ కాబట్టి సి సైలెంట్ అయింది. సైత్ అనే మాట వచ్చింది, ఇందులో సి అనేది సైలెంట్ అయింది ఎందుకంటే ఎస్సివై కాంబినేషన్ వచ్చింది కాబట్టి, పైన చెప్పిన ఆ కాంబినేషన్ వచ్చింది కాబట్టి సి సైలెంట్ అయింది. కానీ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి చూడండి, కింద స్కూల్ అని వచ్చింది చూడండి, స్కూల్, స్కేల్, స్కోర్, ఇందులో సి పలుకుతుంది, సి సైలెంట్ అవ్వదు ఎందుకంటే పైన చెప్పిన రూల్ అనేది అప్లై అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ సి అనేది పలుకుతుంది. ఓకేనా? సో ఈ రకంగా ఇంగ్లీష్లో ఏ టు జెడ్ 26 లెటర్స్ ఉన్నాయి. ఈ 26 లెటర్స్లో కొన్ని లెటర్స్ సైలెంట్ అవుతుంటున్నాయి. ఆ కొన్ని లెటర్స్లో నేను ఒక 2 లెటర్స్ మీకు చెప్పాను, ఆర్ నెక్స్ట్ సి గురించి. మనం ఈ రిటన్ ఇంగ్లీష్ క్లాస్లో రిమైనింగ్ లెటర్స్ గురించి కూడా మనం క్లియర్గా చెప్పుకుంటాం. ఓకేనమ్మా? ఓకే, ప్రొనౌన్సియేషన్. చాలామందికి స్పెల్లింగ్ మిస్టేక్స్ రావడానికి ముఖ్య కారణం వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ తెలియక. ఎస్ మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు అటర్ ఆర్ ప్రొనౌన్స్ యువర్ వర్డ్. ఇఫ్ యూ కెన్ ప్రొనౌన్స్ ప్రాపర్లీ దెన్ యూ కెన్ రైట్ వెల్. Here given an example on C. Okay, the various sounds of the letter C. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మొత్తం 26 లెటర్స్ ఉన్నాయి. ఈ 26 లెటర్స్లో ఒక సి గురించి మనం చెప్పుకుందాం. తర్వాత ప్రొనౌన్సియేషన్ చాప్టర్లో మీకు క్లియర్గా రిమైనింగ్ 25 లెటర్స్ ఏ సిచ్యువేషన్లో ఏ సౌండ్లు ఎలా వస్తాయని నేను చెప్తాను. ప్రస్తుతం ఏంటంటే సి అనే లెటర్ని మనం తెలుసుకుందాం. సో ఈ సి అనే లెటర్ 1 2 3 4 5 సౌండ్స్తో వస్తుంటుందమ్మా. సపోజ్ సి అనేది కొన్ని సిచ్యువేషన్లో సాగా పలుకుతుంటుంది, కొన్ని సిచ్యువేషన్లో అయితే షాగా పలుకుతుంది, అలాగే కొన్ని ఫామ్స్లో అయితే అది చాగా కూడా పలుకుతుంటుంది, అలాగే కొన్ని వర్డ్స్లో అయితే అది కాగా కూడా పలుకుతుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే సైలెంట్ లెటర్ అంటే సి అనేది
వర్డ్లో ఉన్నా సరే, పదంలో ఉన్నా సరే అది పలకదనమాట. ఒక సీకే ఇన్ని సౌండ్స్ ఉంటే మరి రిమైనింగ్ లెటర్స్ ఉన్నాయి, రిమైనింగ్ కాన్సనెంట్స్ ఉన్నాయి, ఓవెల్స్ ఉన్నాయి, వాటికి ఎన్ని సౌండ్స్ ఉంటాయో చూసుకోండి. అయితే మనం ఏమీ ఎక్కువ కష్టపడక్కర్లేదు. కొన్ని చిన్న చిన్న రీజన్స్ మీరు ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఎటువంటి ఏ లెటర్కైనా సరే మీరు ఈజీగా మీరు ప్రొనౌన్సియేషన్ చేయొచ్చు. బాగా గుర్తుపెట్టుకోవడం, ఆ ప్రొనౌన్సియేషన్ బాగా వస్తేనే మీకు స్పెల్లింగ్ బాగా వస్తుంది. సో ఇందులో సి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ సి అనేది సా సౌండ్లో ఎందుకు పలుకుతుందంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడండి రీజన్ చెప్పాను నేను. సి సా కింద ఎందుకు పలుకుతుందంటే సి తర్వాత ఈ కానీ అంటే సిఈ కాంబినేషన్ కానీ, సిఐ కాంబినేషన్ కానీ, సివై కాంబినేషన్ కానీ వచ్చిందంటే ఈ సి అనేది ఖచ్చితంగా సా సౌండ్తోనే పలుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడమా, సిఈఎల్ఎల్ సెల్ అంటాం, అంతేగాని షెల్ కానీ, చెల్ కానీ, కెల్ కానీ మనము సెల్ అని అంటాం. ఓకే, ఈ పక్కన చూడండి నేను ప్రొనౌన్సియేషన్ ఇచ్చాను, మీనింగ్ కూడా ఇచ్చాను. చూడండి మీకు మీనింగ్ అనేది కొంచెం తెలుస్తుందని నేను మీనింగ్ ఇచ్చాను. ఓకే, అందుకే దీన్ని సిఈఎల్ఎల్ సెల్ అంటాం. ఇది అందరికీ తెలిసిందే, సిఈఎల్ఎల్ సెల్ అంటారని. కెల్ అని చెప్పాం కదా, మరి కెల్ అనకుండా చెల్ అనకుండా సెల్ ఎందుకు అన్నారు అంటే పేరెంట్స్ ద్వారానో, టీచర్స్ ద్వారానో, ఎల్డర్స్ ద్వారానో మీరు తెలుసుకుని ఉంటారు. కానీ ఇప్పుడు మీరు రీజన్ తెలుసుకోండి. ఇక్కడ సి అనేది సాగా పలకడానికి కారణం ఏంటంటే సి తర్వాత ఈ వచ్చింది కాబట్టి. అలాగే నెక్స్ట్ సిటీ గురించి మాట్లాడుకుందాం. సిటీలో కూడా సి తర్వాత ఐ వచ్చింది కాబట్టి సా సౌండ్తోనే పలికింది. అలాగే పాలసీలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, సి తర్వాత వై వచ్చింది కాబట్టి ఈ సి అనేది సా గుణితంలో పలికింది. ఓకేనమ్మా, సో ఇది సా సంబంధించిన రీజన్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూద్దాం. సి అనేది షాగా కూడా పలుకుతుంది. అలా షాగా పలకడానికి కారణం ఏంటంటే ఈ పక్కన రీజన్స్ చెప్పాను చూడండి. సి ప్లస్ ఈఏ ఆర్ సి ప్లస్ ఐఏ అంటే సిఈఏ కాంబినేషన్ కానీ, సిఐఏ కాంబినేషన్ కానీ వచ్చిందంటే ఈ సి అనేది షాగా పలుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓషియన్ అనే మాట వచ్చింది. ఓషియన్, ఓకియన్, ఓచియన్, ఓసియన్ అని చెప్పరు, ఏమంటారు ఓషియన్ అంటారు. ఓషియన్ అంటే మహాసముద్రం. ఎందుకు ఇక్కడ సి షాగా పలికిందంటే సిఈఏ కాంబినేషన్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ సోషియల్ అని ఉంది, సోషియల్లో కూడా షా సౌండ్తోనే వచ్చింది, మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే మ్యూజిషియన్ అని మాట వచ్చింది. మనం మ్యూజిషియన్ అంటాం కానీ మ్యూజిషియన్ కానీ లేదా మ్యూజికియన్ కానీ ఏం చెప్పాం, మనం ఏమంటాం మ్యూజిషియన్ అని చెప్తుంటాం అన్నమాట. ఇక్కడ షియన్ అనే మాట ఎందుకు చెప్పామంటే సిఐఏ కాంబినేషన్ వచ్చింది కాబట్టి. ఇక్కడ తెలుగులో కొన్ని రాంగ్గా వచ్చేసింది, మ్యూజిషియన్ అని పడింది, తప్పమది మ్యూజిషియన్ అని చెప్పాలన్నమాట. మేము అక్కడ టైపింగ్ రాంగ్గా పడింది, కొంచెం గమనించండి. మ్యూజిషియన్ అంటే షాగా పలుకుతుంది. నెక్స్ట్ చాగా ఎందుకు పలుకుందో తెలుసుకుందాం. సిహెచ్ కాంబినేషన్ వస్తే ఈ సి అనేది చాగా పలుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్, దీన్ని కైల్డ్ కానీ లేదా సైల్డ్ కానీ అని చెప్పాం, షైల్డ్ కానీ చెప్పాం, ఏమంటాం చైల్డ్ అని అంటాం. రీజన్ ఏంటంటే సిహెచ్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి చాగానే పలకాలి. అలాగే చైర్, అలాగే చైన్ అని మాటలో చూడండి. సో ఈ రకంగా ఏంటంటే చాగా పలుకుతుంది. నెక్స్ట్ సి అనేది సైలెంట్ ఎందుకు అవుతుంది అనేది మనం ఇంతకుముందు సైలెంట్ లెటర్స్ చాప్టర్లో మనం చెప్పుకున్నాం. ఆ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకేనా, మళ్ళీ క్లియర్గా నేను చెప్పాల్సిన అవసరం లేదుగా. నెక్స్ట్ కా సౌండ్, ఫిఫ్త్ సౌండ్. కాకి చూడండి ఒక రీజన్ చెప్పాడు. ఇన్ రిమైనింగ్ ఫార్మ్స్ ద లెటర్ సి మోస్ట్లీ ప్రొనౌన్స్డ్ యాజ్ కా సౌండ్ అంటే పైన చెప్పిన 4 రీజన్స్ ఉన్నాయి కదమ్మా, సా రీజన్, షా రీజన్, చా రీజన్, సైలెంట్ లెటర్స్ అయ్యే రీజన్స్. ఈ పైన చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రీజన్స్ మినహాయించి మిగిలిన సందర్భాల్లో ఈ సి అనేది కాగా పలుకుతుంది అనమాట. సపోజ్ ఒక 100 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కనుక ఆ 100 ఎగ్జాంపుల్స్లో ఒక 20% వర్డ్స్ అనేవి పైన చెప్పిన ఆ 4 రీజన్స్ని కవర్ చేస్తే 80% మాత్రం ఆ 4 రీజన్స్కి సంబంధం లేకుండా వస్తాయి. ఆ 80% వర్డ్స్ అనేవి అటువంటి వర్డ్స్లో సి అనేది కాగా పలుకుతుంటుంది. అంటే ఎక్కువగా సి అనేది కా అని శబ్దంతోనే పలుకుతుందమ్మా. అలా కాని పలకలేదంటే పైన ఉన్న రీజన్స్ వస్తే కా కింద పలకదు. పైన చెప్పబడిన రీజన్స్ రాకపోతే సి అనేది కాగానే పలుకుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, కార్ అని వచ్చింది, సిఏఆర్, సి తర్వాత ఏ వచ్చింది, పైన చెప్పిన రీజన్స్ ఎక్కడే అప్లై అవ్వట్లేదు కాబట్టి కాగా పలికింది. క్రాక్, కర్డ్, కాయిల్, ఈ 4 వర్డ్స్లో మీరు గుర్తుపెట్టుకోండి, పైన చెప్పిన రీజన్స్ అసలు అప్లై అవ్వట్లేదు కాబట్టి సి అనేది కాగా పలికింది. ఓకేనా, సో ఇలాగే రిమైనింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగులో కొన్ని కష్టమైన పదాలను ఇంగ్లీష్లో రాయడానికి చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అయితే ఎలాంటి డిఫికల్ట్ వర్డ్ అయినా సరే తెలుగులో దాన్ని ఇంగ్లీష్లో ఈజీగా రాయాలంటే కొన్ని ఈజీ మెథడ్స్ తోటి మా యొక్క రిటర్న్ ఇంగ్లీష్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అవుద్ది. దీనికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆల్ఫాబెట్స్, అక్షరమాల అనే టాపిక్కి మెయిన్ స్టూడెంట్స్కి చెప్పడం జరుగుతుంది. ఇందులో ఓవెల్స్, కాన్సనెంట్ గురించి క్లియర్గా చెప్పడం, తర్వాత తెలుగు లెటర్స్ ఇంగ్లీష్లో ఏ విధంగా అవి ఉంటాయి అనేది అటు ఓవెల్స్లోను కాన్సనెంట్లోను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత గుణింతాలు అంటే స్పెల్లింగ్స్ అనేవి కూడా నేర్పిస్తాం అనమాట. ఈ ఆల్ఫాబెట్స్
స్పెల్లింగ్స్ మొత్తం కా నుంచి క్ష వరకు ఉన్న లెటర్స్ మీరు స్పెల్లింగ్స్ అవి నేర్పించిన తర్వాత డిఫికల్ట్గా ఉండే ఇలాంటి పదాలని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. మామూలుగా ఇప్పుడు ఇది ఇంట్రొడక్షన్ క్లాస్ కాబట్టి మీకు మామూలుగా చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్పు అనే మాట ఉంది. ఈ తెలుగు వర్డ్ మార్పు అనే మాటని మీరు ఇంగ్లీష్లో రాయాలంటే కనుక ఇలా చూస్తే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఇక్కడ మార్పులో రూ కింద పావుతుంది చూడండి, అంటే డబల్ లెటర్స్ ఉంది, అంటే సంయుక్త అక్షరం ఉందన్నమాట. సో ఇలా డబల్ లెటర్స్ని ఏం చేస్తారంటే డివైడ్ చేసేసేయండి, మీరు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. మార్పు అనే మాట వచ్చింది, దీనికి సౌండింగ్ మీరు అబ్జర్వ్ చేయండి. మార్పు, మార్పు అంతే కదా. సో ఇప్పుడు చూడండి, మార్ అంటే ఎంఏఆర్ మార్, పు అంటే పియు. ఓకే, నెక్స్ట్ ద్రవ్యోల్బణం. చూడడానికి ద్రవ్యోల్బణం చాలా కష్టంగా ఉంది, ఇంగ్లీష్లో రాయడం కష్టమేమో అని ఫీల్ అవుతారు, కానీ మీరు సౌండింగ్ అబ్జర్వ్ చేయండి, మ్యాగ్నిఫైయింగ్ సౌండ్ని మీరు అబ్జర్వ్ చేయండి. అదేంటంటే సూక్ష్మంగా మీరు దాన్ని ఆ సౌండ్ని అబ్జర్వ్ చేయాలి. చూడండి, ద్రవ్యోల్బణం, ద్రవ్ యోల్ బాణం, ద్రవ్ యోల్ బాణం. ద్రవ్ అంటే డిఆర్ఏవి, యోల్ వైఓఎల్, బా బిఏ, ణం ఎన్ఏఎం, ద్రవ్యోల్బణం. అలాగే హల్లెలూయా, అలాగే నెక్స్ట్ అల్లాహు అక్బర్. నెక్స్ట్ విఘ్నేశ్వరుడు తీసుకుంటే కనుక విగ్ అని వస్తుంది. విఘ్నేశ్వరుడు అనమాట చూడడానికి కొంచెం కష్టంగా ఉంది, కానీ చూడండి, విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, విఘ్నేశ్వరుడు అర్థం. కాబట్టి ఇక్కడ విగ్ అంటే విఐజిహెచ్, విగ్, నేష్ ఎన్ఈఎస్హెచ్, వా డబ్ల్యూఏ, రు ఆర్యు, డు డియు. సో విఘ్నేశ్వరుడు అనే స్పెల్లింగ్ ఆ విధంగా ఫ్రేమ్ అవుతుంది అనమాట. ఓకేనా డియర్ స్టూడెంట్స్, ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ మనం నేర్పేటప్పుడు ఏంటంటే గ్రామర్ని బేస్ చేసుకొని మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా గ్రామర్ని బేస్ చేసుకొని మీరు నేర్చుకోవడం వల్ల, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే మీరు ఆ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయగలరు అనమాట. కాబట్టి మన బేసిక్ పాయింట్స్ నుంచి మనం నేర్చుకోవాలంటే గ్రామర్ బేస్తోనే మనం వెళ్ళాలి ఎదరికి. మీకు రోజు ఏంటంటే ఇలా గ్రామర్ బేస్ చేసుకుని టెన్సెస్ కానీ లేదా నెక్స్ట్ ఆక్సిలరీ వెబ్స్ గురించి కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం ట్యాబ్లెట్ ఫామ్లో. అయితే అది ఆ సెక్షన్ మామూలుగానే రన్ అవుతుంటుంది. అయితే ఈ డైలీ రొటీన్ వర్డ్స్ అనేవి డే 1, డే 2, డే 30 వరకు ఇది కూడా మెయిన్ వన్ సైడ్ నుంచి ఇవి కూడా రన్ అవుతుంటాయి అన్నమాట. అంటే మీరు ఈ స్ట్రక్చర్ అనేది మీరు ఎలాగో ప్రాక్టీస్ అవుతుంటారు, టెన్సెస్ గురించి, యాక్టివ్ వాయిస్, పాజిటివ్ వాయిస్ గురించి కానీ లేదా ఆక్సిలరీ వెబ్స్ గురించి మీరు గ్రామర్ బేస్తో మీరు నేర్చుకుని ఉంటారు ఆ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అనేది. అట్ ద సేమ్ వే మీరు ఈ డైలీ రొటీన్ వర్డ్స్ కూడా మీరు నేర్చుకుంటుంటారమ్మా, రోజుకి ఒక 10 వర్డ్స్. ఓకే, ఇది కూడా మేము నేర్పిస్తుంటాం. అయితే మామూలుగా అంటే తెలుగులో మీరు ఇది నేర్చుకునేటప్పుడు చూడండి, అంటే ఇలా మేము రోజు ఏంటంటే డే 1 నుంచి డే 30 వరకు ఇలా తయారు చేస్తాము, రోజుకి 10 వర్డ్స్. మీకు ఇందులో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ చెప్తాను చూడండి. మామూలుగా అయితే ఏమంటుంటాం, అమ్మ అన్నం పెట్టు అంటాం లేదా, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, మామ్ పుట్ ద రైస్ అంటాం. నాన్న వచ్చారా, దీన్ని ఏమంటారు, డిడ్ డాడ్ కమ్ అంటాం. మీకు డిడ్ డాడ్ కమ్ అనే మాట రాయొచ్చు, కానీ మాట్లాడడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, డిడ్ డాడ్ కమ్ అని. దీనికి షార్ట్ కట్లో చెప్పాలంటే నాన్న వచ్చారా అని అన్నాం అనుకోండి, డాడ్ కమ్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఆ ఇంట్రోగేటివ్ మూడ్ అనేది ఆ సౌండింగ్లో రావాలన్నమాట మెయిన్ అది. ఓకే, అమ్మ మార్నింగ్ త్వరగా లేపు అని చెప్పాం అనుకో, సపోజ్ అమ్మ మార్నింగ్ త్వరగా లేపు అని చెప్పాలి. దాన్ని మనం ఇంగ్లీష్లో మామూలుగా అయితే ఎలా రాస్తాం, మామ్ గెట్ మీ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని ఉంటుంది. కానీ దీన్ని షార్ట్ కట్గా కూడా ఎలా చెప్పొచ్చు అంటే మామ్ గెట్ మీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, చదువుకుంటున్నాను అంటారు, ఐఆమ్ స్టడీయింగ్, బ్రష్ చేస్తున్నాను, ఐఆమ్ బ్రషింగ్, బ్రష్ చేసేసాను, ఐ బ్రష్డ్, స్నానం చేసేసాను, ఐ టుక్ బాత్, టిఫిన్ తయారు చేసావా అని చెప్పాలి. డూ యూ మేక్ టిఫిన్ ఇలా కూడా చెప్పొచ్చు, లేదా నెక్స్ట్ యూ మేక్ టిఫిన్ అని కూడా చెప్పొచ్చు. టిఫిన్ తింటున్నాను, ఐఆమ్ ఈటింగ్ టిఫిన్, టిఫిన్ తినేసాను, ఐ ఎయిట్ టిఫిన్, ఇదిగో ఇటు చూడు, లుక్ ఎట్ హియర్, వస్తున్నా, ఐఆమ్ కమింగ్. ఇలా కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఇలా డే 2 అయితే ఇలా వస్తుంటుంది, అక్కడికి వెళ్ళు, గో దేర్, ఇటురా, కమ్ హియర్, సిట్ హియర్, బీ దేర్, తిను, త్వరగా పరిగెత్తు, రన్ ఫాస్ట్, ముందు విను, ఫస్ట్ లిజన్, తర్వాత మాట్లాడు, దెన్ ఆఫ్టర్ టాక్ ఆర్ దెన్ ఆఫ్టర్ స్పీక్. చదువుకోరా ముందు అంటుంటాం చూడండి, చదువుకోరా ముందు అంటుంటాం, దాన్ని ఏమంటారు, స్టడీ ఫస్ట్. తినరా అంటే దాన్ని ఏమంటారంటే ఫస్ట్ యూ ఈట్ అన్నారు. రాసేసావా, దీన్ని ఏమంటారు, డిడ్ యూ రైట్ అని చెప్తారు. డిడ్ యూ రైట్ అని చెప్పొచ్చు, యూ రైట్ అని కూడా చెప్పొచ్చు. అంటే మామూలుగా అయితే రాసేసావా అని క్వశ్చనింగ్ కదా, అది డిడ్ యూ రైట్ అంటాం. డిడ్ చెప్పకుండా కూడా ఇలా చెప్పొచ్చు, యూ రైట్ అని కూడా చెప్పొచ్చు. అంటే అక్కడ ఇంట్రోగేటివ్ మూడ్ అనేది ఆ టోన్లో రావాలన్నమాట. ఏదైనా సరే తీసుకురా అంటాం చూడండి, బ్రింగ్ ఇట్ అంటమాట. కాలేజ్కి వెళ్తున్నా అంటే ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్ అని చెప్తుంటారు. సో ఈ రకంగా ఈ పెన్ ఉందా, స్కేల్ ఇవ్వు, ఇటువంటి ఉన్నాయి చూడండి వర్డ్స్, ఇలాంటి ఒక 10 వర్డ్స్ అనేవి మీకు రోజు నేర్పిస్తుంటాం అన్నమాట. సో ఈ రకంగా లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంటుంది అన్నమాట రోజు.